నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలితా సహస్రనామాలన్నిటికీ ఒక్కొక్క చొప్పున ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 258 ప్రతి పదార్థం నామానికి ప్రతి పదార్థం తెలుసుకుందాము. స్వప్నాంతి ప్రతి పదార్థం స్వప్నావస్థ రూపిణి, స్వప్నావస్థాభిమాని, జీవ భిన్న స్వరూపురాలు, నిద్రావస్థాయ సుప్తః ప్రజ్ఞమాత్రేణ ప్రపంచజ్ఞాభావో వాసన రూపేణ స్వప్నః. నిద్రావస్థలో మానసిక ప్రపంచానుభవము స్వప్నమనబడుతుంది. అంటే స్వప్నము మనసునందు మాత్రమే స్పష్టంగా కనిపించే భావ సృష్టి. అది అంతర్యామికి మాత్రమే తెలుస్తుంది. దీనిలో స్థూల వస్తువులుండవు, స్థూల ఇంద్రియములకు గోచరించదు. అటువంటి స్వప్నము సూక్ష్మ శరీరానికి సంబంధించినదై ఉంటుంది. ఈ శరీరమందు అభిమానం కలిగిన జీవునకు తేజస్సుడు అని పేరు. సాక్షి రూపంగా పరదేవి ఉన్న కారణంగా ఆమె స్వప్నాంతి అనబడుతుంది. ఆత్మ యొక్క రెండవ పాదం తేజస్సుడు. స్వప్నావస్థలో ఇతడు 7 అవయవాలను 19 ముఖాలను అంతర్ముఖంగా అనుభవిస్తున్నాడు. స్వప్నం అనేది సూక్ష్మ శరీర సంబంధమైన వ్యవహారము. జాగ్రత్త అవస్థలో ప్రపంచానుభవాలని బీజ రూపంలో ఉండే స్వప్నకాలంలో మనసుకు కనిపిస్తుంది. ఇవన్నీ ఈ జన్మలోనే అనుబంధాలే కానవసరం లేదు. ఈ అనుభూతులు గత జన్మలకు సంబంధించినవి కూడా కావచ్చు. ఈ దశలో శరీరంలోని ఇంద్రియాలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. మనసు మాత్రం మేల్కొని ఉంటుంది. ఈ మనసే ఇంద్రియ ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో ఇంద్రియ జ్ఞానం స్థిరంగా ఉంటుంది. కానీ స్వప్నావస్థలో ఇంద్రియ జ్ఞానం స్థిరంగా ఉండదు. మనసే ఇంద్రియాల పనులను చేస్తూ ఉంటుంది. స్వప్నంలో చూడబడే దృశ్యాలు, సన్నివేశాలు, సంఘటనలు, వస్తువులు, వ్యక్తులు అన్నీ కలలు గంటున జీవి మనస్సుతోనే చేయబడి ఉంటాయి. కాబట్టి ఈ స్వప్నికలోకం సూక్ష్మమైనదే కానీ స్థూలమైనది కాదు. స్వప్నం అనేది కేవలం మానసిక సంబంధం. నిద్ర సమయంలో విషయాలు తెలుస్తాయి. మెలకువ రాగానే అవన్నీ మాయమవుతాయి. ఈ రకంగా సూక్ష్మ శరీరంతో మానవుడు పొందే అనుభూతికి ఆ పరమేశ్వరే సాక్షిభూతంగా ఉంటుంది. అందుకే ఆమె స్వప్నాంతి అనబడుతుంది. ఈ అవస్థలో జీవుడు తేజస్సుడుగా ఉంటాడు. ఈ నామంలో తేజస్సునికి శ్రీమాతకు అభేదము. ఓం స్వప్నాయ నమః. ద్రాక్షాకరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరు. థ్యాంక్ యూ.